హాయ్ అండి. అందరూ బాగున్నారా? అయితే ఇప్పుడు పిల్లలు పుట్టగానే డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, పిల్లలకి ఏం పట్టకండి. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా మా దగ్గరికి తీసుకురండి. అప్పటిలాగా ఇప్పుడేం పట్టకూడదు అని చెప్పేసి అంటున్నారండి. మరి అప్పటిలాగా ఇప్పుడు పట్టకూడదు అంటే, అప్పుడు పిల్లలు అన్నీ పట్టడం వల్ల ఆరోగ్యంగా ఉండేవారండి. ఆళ్ళకి హాస్పిటల్‌కి కూడా ఎక్కువ తిరిగేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే, ప్రతి చిన్నదానికి హాస్పిటల్‌కి వెళ్ళిపోవాల్సి వస్తుందండి. దానికి తోడు ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలీదండి. వాళ్ళకి చెప్పడం రాదు, మాటలు రావు. వాళ్ళ ఏడుపుకి అర్థమేంటో మనకు అర్థం కాదు. అందుకని గబుక్కున కంగారు పడిపోయి హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోతూ ఉంటామండి. అదే ముందుగా మనం అన్నీ అన్నీ పాటిస్తూ మునుపటిలాగే పిల్లలకి ఏమేమి పట్టాలో అన్నీ పడుతూ ఉంటే బావుంటుందండి. కానీ అన్నిట్లకి తీసుకెళ్ళొద్దు అంటలేదండి. కొన్నిట్లకి అత్యవసరానికి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళండి, పర్వాలేదు. కానీ మనం ఇంట్లో చేసే ప్రయత్నాలు కూడా మనం చేస్తూ ఉండాలండి. దానివల్ల పిల్లలు బావుంటారండి. నేను ఇవాళ 10 టిప్స్ చెప్పబోతున్నానండి. అదేంటంటే, పిల్లలు నిద్రలో ఎక్కువ ఏడుస్తున్నా, 10 సంవత్సరాల లోపు పిల్లలండి, ఎక్కువ ఏడుస్తున్నా, పళ్ళు కొరుకుతున్నా, ఇంకా పలక పొలాలు తింటున్నా, ఇలాంటి పనులకి మాత్రం కడుపులో పాములున్నాయని మాత్రం అర్థం చేసుకోండి. డాక్టర్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అలా చేస్తే ఖచ్చితంగా పాములున్నాయని పిల్లల కడుపులో అని అర్థం చేసుకోండి. దానికి ఆయుర్వేదం షాపుల్లో మందులుంటాయి, మెడికల్ షాప్‌లో మందులుంటాయి. అవి తెచ్చి వేయండి. అది పడితే ఇదొద్దు, ఇది పడితే అదొద్దు. అది వేస్తూనే మధ్య మధ్యలో వేపాకు రసమని, ఇవి చిన్నప్పటి నుంచి పెడుతుంటే అవి కూడా ఆ మందుల అవసరం కూడా ఉండదండి. వేపాకు రసం, రోజుకొక స్పూన్ వేపాకు రసం చంటి పిల్లలప్పటి నుంచి ఇస్తుండండి. మేము ఇవ్వక ఇబ్బందులు పడుతున్నాం. వేపాకు రసం. నెక్స్ట్ త్రిఫలా చూర్ణం అని అమ్ముతారండి. త్రిఫలా చూర్ణం తేనెలో కలిపేసి ఒక స్పూన్ ఇస్తుండండి. అది వారానికి ఒకసారి ఇచ్చినా పర్వాలేదు. నెక్స్ట్ కాకరకాయ కూర. అన్నం తినే వయసు వచ్చిన పిల్లలు ఉంటారు కదండి. కాకరకాయ కూరని వారానికి ఒక 2-3 సార్లైనా, కనీసం నెలకొకసారైనా కాకరకాయ కూర వండుతూ ఉండండి. నెక్స్ట్ జలుబు, దగ్గు, కఫం ఉంటాయి కదండి. వాటికి ఏం చేస్తారంటే, రాత్రుళ్ళు పడుకునేటప్పుడు వామాకు అని ఉంటుందండి. వామాకుని అది అందరికీ తెలిసే ఉంటుంది. ఆ చిన్న కొమ్మ తెచ్చుకుని వేసుకున్నా అది గడ్డిలా పెద్ద మొక్క అయిపోతూ ఉంటుందండి. అది రోజుకొక 5-6 ఆకులు తెచ్చి నీళ్ళల్లో వేసి శుభ్రం కడిగేసి నీళ్ళల్లో వేసేసి, అందులో చిన్న చిటికెడు శొంఠి పొడి వేసి బాగా మరగనిచ్చి, ఒక 2 టీ స్పూను తేనెలోని బాగా కలిపేసి అది రాత్రులు పిల్లలకు పట్టిస్తే జలుబు, దగ్గు, కఫం అలాంటివన్నీ తగ్గుతాయండి. ఉదయానికి అలా ఫ్రీగా అవుతారు. నెక్స్ట్ మోషన్స్‌కి మెంతులు ఉంటాయి కదండి. మెంతులైనా పర్వాలేదు తినగలిగితే. తినలేకపోతే మెంతి పిండి ఉంటుంది కదా, మెంతి పిండిలోని ఒక 2 స్పూన్లు పెరుగేసి కలిపేసి పిల్లలతో తాగించండి. అది తాగాక పిల్లలకి బాడీలోకి వెళ్ళాక చలువ చేసి మోషన్స్ అనేవి వెంటనే కట్టేస్తాయండి. తగ్గుతాయి. నెక్స్ట్ ఓఆర్ఎస్ పడుతుంటారు కదండి, డ్రింక్ బాటిల్స్ ఓఆర్ఎస్. అది అసలు ఓఆర్ఎస్ కాదండి, ఓఆర్ఎస్ఎల్ అంటారు. అది పట్టడం వల్ల పిల్లలకి మోషన్స్ ఇంకా ఎక్కువైపోతాయటండి. దానివల్ల ఇంకా నీరసపడిపోతారు. ఎప్పుడు పిల్లలకు మాత్రం ఓఆర్ఎస్ఎల్ డ్రింకులు మాత్రం ఇవ్వకండి. దానికి బదులుగా ఓఆర్ఎస్ ఎలక్ట్రానిక్ పౌడర్ ప్యాకెట్లు ఉంటాయండి, ఆరెంజ్ ఫ్లేవర్తో ఉంటాయి. అవి తీసుకోండి. ఒక బాక్స్‌కి 4-5 ఉంటాయి. 60 రూపాయలు ఉంటుంది. అది తెచ్చుకొని చక్కగా గోరువెచ్చటి నీళ్ళల్లో కలిపి ఇచ్చారనుకోండి, వాళ్ళకి నీరసం తగ్గిపోతుంది. ఇంకా నోటిపోత వస్తూ ఉంటుంది కదండి. నోటిపోత వచ్చినప్పుడు పిల్లలకి మాత్రం ఇంట్లో అసలు సాల్ట్ ఎవ్వరు కూడా వాడకండి. సాల్ట్ వల్ల హాని జరుగుతుందండి. సాల్ట్ వల్ల నోటిపోత అన్నది తగ్గదు. సాల్ట్ ఇంట్లో ఎవ్వరు సాల్ట్ వాడినా ఆ సాల్ట్ మాత్రం ఇప్పుడే తీసి బయట పడేయండి. ఆ సాల్ట్ మానేసి దానికి బదులుగా కల్లుప్పు ఉంటుంది కదండి. కల్లుప్పు తెచ్చుకుని శుభ్రంగా మిక్సీ పట్టేయండి. మెత్తగా మిక్సీ పట్టేసి అది వాడుకోండి. నెక్స్ట్ పడగడుపునే లెగ్గానే పిల్లలకి నిమ్మబద్ద ఉంటుంది కదా, గోరువెచ్చటి నీళ్ళలో పిండేసి అదే కల్లుప్పు ఉంటుంది కదా, అది వేసి రోజు కూడా కొంచెం తాగించుతూ ఉండండి. మరి ఎక్కువ వచ్చేసిన పులుపు కదా, అందుకని చెప్పేసి కొంచెం అనమాట, ఒక హాఫ్ బద్ద చాలు. అది ఇవ్వడం వల్ల పిల్లలకి నోటిపోత తగ్గుతుందండి. ఇప్పుడు ప్యాకెట్ పాలు అమ్ముతున్నారు కదండి. ప్యాకెట్ పాలు తాగడం వల్ల పిల్లలకి దానివల్ల ఉపయోగం ఏమి ఉండదండి. ఏదో ఇచ్చామన్న పేరు అంతే.
అది అది తాగించే బదులు శుభ్రంగా ఆవు పాలు తెచ్చుకోండి. ఆవు పాలు తెచ్చేసి అందులో కొంచెం తేనె, పంచదారకు బదులు పటిక బెల్లం కానీ, తాటి కలగండ అని అమ్ముతారండి. అది కానీ కలిపేసి పిల్లలకి ఇస్తుంటే ఎముకలకి బలమండి. నెక్స్ట్ డస్ట్ ఇన్ఫెక్షన్ వస్తుందండి. చూడండి, పొద్దున్న లెగ్గానే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి పిల్లలు కొంతమందికి. లేదంటే చిన్న చలిగాలి తగిలినా ముక్కు పట్టేయడం, ముక్కు కారడం అలాంటివన్నీ ఉంటాయి కదండి. ఏదైనా చిన్న డస్ట్ పడిన ధూళికి అలాంటి వాటికి వాళ్ళకి వెంటనే జలుబు చేస్తుంటుంది కదండి. దానికి డస్ట్ ఇన్ఫెక్షన్ అనమాట. దానికి ఏం చేస్తారంటే వేప నూనె ఉంటుంది కదండి. వేప నూనె ఆ ముక్కుల్లో 2 డ్రాప్స్ వేసేయండి చాలు. రాత్రి పడుకునేటప్పుడు మొత్తం క్లియర్ అయిపోతుందండి. అలా హాయిగా ఉంటుందండి. డస్ట్ ఎలర్జీ అన్నది చాన్నాళ్ళ వరకు రాదండి. అది చాలా బెస్ట్ టిప్ అండి. ఇంకా చూడండి, ముక్కు దిబ్బడ కట్టేస్తుంటుంది. పెద్దవాళ్ళకే ఊపిరాడదు. ఇంకా పిల్లలు లాంటి వాళ్ళు చెప్పలేరు. వాళ్ళకి నిద్ర పట్టదు. అలాంటప్పుడు కొంచెం బోర్లా పడుకోబెట్టి అలవాటు చేయండి వాళ్ళకి. నెక్స్ట్ కర్పూరం, బియ్యం కలిపి ఒక మూట కట్టేసి వాసన పీల్చి ఇమ్మనండి. ఇంకా చంటి పిల్లలకైతే వాసన పీల్చడం ఎలాగో మరి తెలీదు కదా. జిందా తిలిస్మాత్ అని అది ఆయుర్వేదం షాప్లో దొరుకుతుందండి. అది తెచ్చేసి తలకడ చుట్టూ రాసేయండి. తలకడ చుట్టూ రాసేసి ఒక డ్రాప్ చాలు రాసేసి ఆ తలకడ మీద ఆ బాబుని పడుకోబెట్టండి. ఆ స్మెల్కి ముక్కు దిబ్బడ తగ్గుతుంది. నెక్స్ట్ ఒక 5 years అంటే చంటి పిల్లలు అయితే తలకడకు రాయండి. మామూలుగా ఒక 5 months 6 months కొంచెం పెద్దయిన పిల్లలకైతే గొంతు దగ్గర వెన్నుముక్కకి కొంచెం రాసేయండి ఒక్కొక్క డ్రాపును. చాలా బాగుంటుంది, తగ్గుతుంది. ఇంకా దోమలకి కాయిల్స్ అని ఆల్ అవుట్లని అవి పెడుతుంటారు కదండి. పిల్లలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవి పెట్టకండి. నేనైతే మానేసి చాన్నాళ్ళయిందండి. వాటి స్మెల్ కూడా మంచిది కాదు అంతగా. దానికి బదులు ఏం చేయాలంటే ఆవు పిడకలు ఉంటాయి కదండి. ఇప్పుడు దొరకంది ఏది ఉందండి, ఏదైనా అమ్మేస్తున్నారు. ఆవు పిడకలు తెచ్చుకోండి. ఆవు పిడకలు తెచ్చుకొని చక్కగా స్టవ్ మీద పెట్టేసి కాసేపు ఎర్రగా కాలే వరకు ఉంచేసి ఆ స్టవ్ ఆపేయండి. చక్కగా పొగ వస్తుంది. ఆ పొగ మీద వెల్లుల్లిపాయ రేకలు వేయండి. నెక్స్ట్ చిన్న కర్పూరం చిదిపేసి దాని మీద వేసేయండి. 5 లవంగాలు వేయండి. అసలు ఆవు పిడక మీద ఏం వేయకపోయినా పర్వాలేదు, కానీ వేయడం వల్ల ఇంకా మంచిదండి. ఆ లవంగాలు, ఆ కర్పూరం వల్ల మంచి స్మెల్ వస్తుంది అంతే. అదేమో రూమ్లో పెట్టేయండి. పెట్టేయడం వల్ల ఆ పొగకి దోమలు అన్నీ పోతాయి. పిల్లడి ఆ స్మెల్ కూడా చాలా మంచిదండి. ఆవు పిడకల స్మెల్ పీలిస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ప్రతిరోజు కూడా పడుకునేటప్పుడు ఒక కాటన్ క్లాత్ నూనెలో ముంచేసి అది వెలిగించేసి దాంతో పిల్లలకి దిష్టి తీయండి. నూనె చుక్కల మీద పడకుండా జాగ్రత్తగాను దిష్టి తీసేసి అది బయట గోడ మీద పెట్టేయండి. అది కాలేసరికల్లా మన బాబు ఉత్తుత్తినే పేచీ పెడతాడు కదండి. ఏ కారణం లేకుండా పేచీ పెట్టిన ఏడుపులు కూడా ఉంటాయండి. దిష్టి తగిలిన ఏడుపులు ఉంటాయి. మీరు బాబు బాగున్నాడండి అనేసి గట్రా అంటుంటారు కదండి. ఆ దిష్టి కూడా తగులుతుంది. దానివల్ల కూడా ఏ కారణం లేకుండా వేడుస్తుంటారు. అలాంటప్పుడు దిష్టి తీయండి. తీసేసి ఇప్పుడు ఇవన్నీ మాకు తెలుసు అనుకున్న వాళ్ళకి ఓకేనండి. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇంకా నా టిప్స్ ఎవరికైనా నచ్చి ఉపయోగపడుతున్నాయంటే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.